శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమైతే ఏం వరం కోరుకుంటారు? పెద్దగా కోరికలు ఏం లేవు. యాక్చువల్గా అంటే దేవుడు ప్రత్యక్షమై ఏదైనా కోరిక కోరుకోమంటే పీస్ఫుల్గా ఉండాలి, సరిపోయేంత మనీ ఉంటే చాలు. ఈ రోజుకి సరిపోయేంత మనీ, ఇంకా రేపటికి కావాలంటే మళ్ళీ రేపటికి కొంచెం మనీ, సరిపోయేంత మనీ ఇస్తే చాలు. సరిపోయేంత అంటే ఎంత? 100 కోట్ల, 1000 కోట్ల, 1,00,000 కోట్ల? ఎందుకంటే ఈ రోజుల్లో 100 కోట్లు ఉన్నా సరిపోవట్లేదు, 1000 కోట్లు ఉన్నా సరిపోవట్లేదు, 1,00,000 కోట్లు ఉన్నా కానీ సరిపోవట్లేదు, ఇంకా సంపాదిస్తూనే వెళ్ళిపోతుంది, సరిపోవట్లేదు అని. సో అట్లా మీకు ఏ నెంబర్ అయితే సరిపోతుంది? 100 కోట్లు, 1000 కోట్లు, బంగ్లాలు, కార్లు అవసరం లేదండి. ఎందుకంటారా? అవన్నీ ఉంటే ఎక్కువగా టెన్షన్స్ ఉంటాయి, అంతే అంటారు కదా. సో అవేమీ అవసరం లేదు, సరిపోయేంత మనీ. ఈ రోజుకి ఎంత అవుతుంది? ఒక 2000 అవుతుందా, 1000 అవుతుందా? అంత చాలు, ఇనఫ్ ఫర్ మీ. నాకైతే అది చాలు. అంటే ఎందుకంటే ఇప్పుడు దేవుడు ప్రత్యక్షం కాగానే లగ్జరీ లైఫ్ అడుగుతారు, మీరు వచ్చేసి నార్మల్గా అడుగుతుంటే డైలీ 1000, 1500, 2000 అంటే ఇది నార్మల్ పీపుల్స్ హ్యాండిల్ అయ్యేది. బట్ దేవుడు అంత పెద్ద దేవుడు ప్రత్యక్షమే నీకేం కావాలని అడిగినప్పుడు ఒకటేసారి నాకు ఇంత కావాలని చెప్పేసి అడుగుతారనుకుంటే మీరు ఎందుకు అంత చిన్న అమౌంట్ అడుగుతున్నారు? అంటే పీస్ఫుల్కి మించింది లైఫ్లో ఏముంటుంది వరల్డ్లో? కానీ మనిషి ఎప్పుడైనా సరే నేను పీస్ఫుల్గా ఉండాలి, సరిపోయేంత మనీ వస్తే చాలు అనుకుంటారు కదా. సో అలాగే నేను కూడా సరిపోయేంత మనీ వస్తే సరిపోతుంది. ఎందుకంటే అంటే బతకడానికే కదా ఇప్పుడు ఏదన్నా సరే కావాలి. సో మనసు అనేది పీస్ఫుల్ ఉండాలి. సో హరిబరీస్ కాకుండా, లేదు గొడవలు గోలలు అన్నీ కాకుండా జస్ట్ పీస్ఫుల్గా ఉండి కొంచెం మనీ వస్తే ఎనఫ్. ఎందుకంటే ఎంత మనీ ఉంటే అంత టెన్షన్స్ ఎక్కువ అవుతాయండి, అది నేను తెచ్చుకోవాలనుకోవట్లే. మళ్ళీ దేవుడు ఇది ఒకటే వరం కాదు, ఇంకొక వరం కూడా అడుగమ్మా ఇస్తాను అని చెప్పేసి అంటే అప్పుడేం కోరుకుంటాను? ఎప్పటికీ మా మమ్మీ డాడీ వాళ్ళతోనే నేను ఉండాలి. మా పేరెంట్స్, మా ఫ్యామిలీ ఎప్పటికీ అంటే ఇప్పుడు నార్మల్గా అమ్మాయిలకి మ్యారేజ్ అయితే వేరే ఇంటికి వెళ్తారు. సో మేము అమ్మాయిలు కాబట్టి వేరే ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. ఈరోజు మాకు మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా సరే రేపటి రోజున డాడీ ఎలా మ్యారేజ్ చేస్తారు, సో వేరే ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. సో అలా కాకుండా వాళ్ళే మా ఇంటికి వచ్చినట్టు అలా అయితే బాగుంటుందని నా ఒపీనియన్. అంటే ఎందుకు అక్కడ వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్ని వదిలేసి వస్తారు కదా, మరి అక్కడ కూడా వాళ్ళకి ఆ బాధ ఉంటుంది కదా బాయ్స్ కూడా, మరి ఎందుకు ఆ విధంగా విచిత్రంగా కోరుకుంటారు? అంటే ఎప్పుడు చూసుకున్నట్టయితే నార్మల్గా ఒక అమ్మాయికి మ్యారేజ్ అయితే అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనేది రూల్లా అయిపోయింది. సో ఇప్పుడు అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడతారు ఉంటుంది కదా. సో ఇప్పటి వరకు జరిగింది కాకుండా వరల్డ్ని రివర్స్ తిరిగి రాద్దాం, తిరిగి రాద్దాం ఏముంది. సో అలా అయితే బాగుంటుందండి. అంటే మా పేరెంట్స్, మా ఫ్యామిలీ నాకు చాలా ఎక్కువ ఇష్టం అనమాట. వరల్డ్లో నీకు ఏదైనా కావాలి, ఏం కావాలి అని ఎవరైనా అడిగితే అది మా పేరెంట్స్, ఫ్యామిలీ అని నేనైతే చెప్తా. నాకు వాళ్ళు ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు.